జర్నలిస్టులు మీడియాపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. మహాన్యూస్ చైర్మన్ వంశీ మారేళ్లపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రఘురామిరెడ్డి ఖండించారు. మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు మీడియాపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. మహాన్యూస్ చైర్మన్ వంశీ మారేళ్లపై విజయసాయిరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రఘురామిరెడ్డి ఖండించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అడిగి తెలుసుకున్నారు. సందీప్, చెప్పండి, విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అందరూ స్పందిస్తున్నారు. జర్నలిస్టుల దగ్గర నుంచి మొత్తం ఎంపీల దగ్గర నుంచి కూడా రెస్పాండ్ వస్తుంది. కానీ ఆయన మాత్రం ఇంతవరకు ఏమీ స్పందించలేదు. ఎటువంటి సారీ చెప్పడం కానీ అలాంటి ప్రయత్నాలు కూడా చేసే ఉద్దేశంలో కూడా ఉన్నట్లేం కనిపించట్లేదు. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసినట్టు వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జర్నలిస్టు కూడా ఇప్పటికే ఫిర్యాదులు చేస్తున్నారు. అందరూ కూడా ఇటు ఏపీ, తెలంగాణకు సంబంధించిన అందరు నేతలు కూడా ఖండిస్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తన తప్పును ఒప్పుకోవడం లేదని కూడా చెప్పవచ్చు. తాజాగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవితో పాటు ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, అలాగే మాజీ కేంద్ర మంత్రి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కూడా తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే వార్తల్లో ఎలాంటి స్వార్థం లేకుండా ప్రసారాలు చేసినట్టు మహాన్యూస్ ఎండీ వంశీ మారేళ్లపై చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. అతనిపై అయితే పార్లమెంట్లో కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా వెనకాడబం. ఎందుకంటే ఒక సీనియర్ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే జర్నలిస్టులు ఏ స్వార్థం లేకుండా పనిచేస్తారు, కానీ నిఖార్సుగా కూడా న్యూస్ కవరేజ్ చేస్తారు. అలాంటి జర్నలిస్టులపై కూడా సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వ్యక్తిగా ఉద్దేశించి కూడా అతను చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఇటు ఎంపీలతో పాటు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అందరు జర్నలిస్టులు కూడా ఇప్పటికే సంబంధిత కలెక్టర్లు కావచ్చు, సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అయినా ఇంతగా చీమ కుట్టినట్టుగా కూలేదు విజయసాయిరెడ్డి, నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు పలువురు నేతలు కూడా అతన్ని విమర్శించారు. అయినా కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఎలాంటి స్పందన లేకపోయింది. ఎందుకంటే సీనియర్ పాత్రికేయులు వంశీ మారేళ్లపై చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా పనిచేసినటువంటి వంశీ మారేళ్లపై అలాంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో బయటపడే అట్లాంటి విషయాలను మీడియా ప్రసారాల వేదిక ద్వారా, మార్గమధ్యాల ద్వారా బయటకు వచ్చి అలాంటి వేదిక ద్వారా కేవలం ఒక్క వర్గం మీడియాను మాత్రమే అతను ద్వేషించడం, అలా దూషించడం అనేది, ప్రెస్ మీట్ పెట్టి మరి దూషించడం అనేది చాలా ఇది ఒక ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. కేవలం వ్యక్తిగత దాడులు చేసేందుకు వెనుకాడే విధంగా కూడా విజయసాయిరెడ్డి వివరిస్తున్నారని చెప్పేసి కూడా ఇటు అందరూ కూడా భావిస్తున్నారు. అందరూ కూడా అతను చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఒక పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎంత సిగ్గుగా కూడా అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రెండు రాష్ట్రాల ఉన్నటువంటి అందరు రాజకీయ విశ్లేషకులు కూడా అతను విమర్శ చేస్తున్నారు. అతని నుంచి మాత్రం ఇప్పటి వరకు కూడా స్పందన లేదని కూడా చెప్పవచ్చు మనం. అలాగే సందీప్, అసలు జర్నలిస్టులు అంటేనే సమాచారాన్ని సేకరించడం, ప్రజలకు న్యాయం జరిగేలా చేయడం. మరి మహాన్యూస్ కూడా అదే చేస్తుంది. కానీ మహాన్యూస్ మీద ముఖ్యంగా దాడి చేసినట్లుగా ఆయన మాటలు చూస్తుంటే మనకి అర్థమవుతున్నాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎందుకంటే అధికారం కోల్పోయి నెల రోజులు కాకుండానే కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు కూడా మనం తప్పు. ఎందుకంటే ఒక అధికారం ఉన్న 5 ఏళ్ల పాటు కూడా మహాన్యూస్ పై కూడా కక్ష కాటినారు. ఆ కక్షలో భాగంగా అతని వ్యక్తిగత జీవితానికి ఏదో భంగపడ్డట్టుగా అంత మనం ఏదో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఇదంతా చేస్తే మాత్రం అతనికి ఏదో, ఎందుకంటే దొంగ దొరికినప్పుడల్లా ఇలాంటి విమర్శలు చేస్తుంటారు, తప్పించుకునే మార్గంలోనే ఇదంతా చేస్తుంటాడు. అందులో మహాన్యూస్ పైన బురదలు వెళ్ళడం మనం చూడవచ్చు.
ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్లో భాగంగా అతని వ్యక్తిగత జీవితంలో మనం ప్రసారం చేశాం. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్లయితే అతని భర్తే హోంమంత్రికి ఫిర్యాదు చేసిన ఘటనలో కూడా ఇప్పటి వరకు కూడా ఇటు వైసీపీ నేతలు కావచ్చు, కొంతమంది కావచ్చు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు బయటకు వచ్చి అంటే విజయసాయి రెడ్డి చేసిన తప్పని కూడా వైసీపీ భావిస్తుంది, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తుంది, కార్యకర్తలు భావిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ చేసినట్టు విజయసాయి రెడ్డి చేసిన నీచ పనిని కూడా ఇటు వైసీపీ కూడా వెనకేసుకొస్తుంది. అందుకే విజయసాయి రెడ్డికి కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వార్నింగ్ వెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జర్నలిస్టులు అంతా కూడా ఇటు ఏపీలో ఏకమయ్యారు, అతనిపై ఫిర్యాదులు వెళ్తున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి సంబంధించి కావచ్చు, అతను అంచెలు కావచ్చు, ఎవరు కూడా మీడియా ముంగటికి వచ్చి కూడా ఎవరు మాట్లాడలేదని చెప్పవచ్చు. అయితే ప్రతి విషయానికి విజయసాయి రెడ్డి ట్విట్టర్ని వేదికగా చేసుకుని కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. వైసీపీ నుంచి కూడా ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తున్నట్లు కూడా కనిపించట్లేదు. అదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం విజయసాయి రెడ్డి ఎప్పుడైనా సరే ఇటు వైసీపీ మీద కావచ్చు, ఎవరు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అప్పటి మంత్రుల పైన కూడా ఎవరు ఇటు టీడీపీ కావచ్చు, జనసేన విమర్శ చేసినా మీడియా ముందు కావచ్చు, అలాగే ట్విట్టర్ ఎదుకగా ఇటు లోకేష్ కావచ్చు, ఇటు అప్పటి ఎంపీ రఘురామకృష్ణరావు కావచ్చు విమర్శిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఘటన జరిగిన ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు అధికార ప్రతినిధులు ఎవ్వరు కూడా ముంగడికి రావడం. ఎందుకంటే ఎవరైతే విజయసాయి రెడ్డి చేసినటువంటి పనిని ఎవరు కూడా సమర్థిస్తలేరు. ఎందుకంటే బాహాటంగానే శాంతికి సంబంధించినటువంటి భర్త బయటికి వచ్చి మీడియా ఎదుటనే కూడా వాపోతున్నారు. ఇటు హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇది ఇప్పటికే పరాజయం పాలైనటువంటి వైసీపీ తాజాగా విజయసాయి రెడ్డి చేసిన ఘటన వల్ల చాలా ఇబ్బందులు కలరు. ఎందుకంటే ఇప్పటికే ఓటమి బాధలో ఉన్నటువంటి వైసీపీకి విజయసాయి రెడ్డి చేసిన పనితో కూడా చాలా మచ్చ తెచ్చిన పని అయిపోయింది అనుకుని చెప్పవచ్చు. అందుకే అధికార ప్రతినిధులు కావచ్చు ఎవరు కూడా స్పందిస్తలేరు. కేవలం ట్విట్టర్ ద్వారానే అప్పుడప్పుడు స్పందించే విజయసాయి రెడ్డి తాజాగా మంత్రి లోకేష్ పైన కూడా ట్విట్టర్ ద్వారానే విమర్శిస్తున్నారు. కానీ మీడియా ముందు కావచ్చు, కొద్ది రోజుల క్రితం అయితే మీడియా ముందు బహిరంగానే వచ్చి విమర్శ చేసిన విజయసాయి రెడ్డి గత 4 రోజులుగా కేవలం ఇంటికే పరిమితమయ్యారు, నోరు మూసుకొని మాత్రం కూర్చుండిపోయారు. కేవలం ట్విట్టర్ ద్వారా అప్పుడు ఇప్పుడు మాత్రమే స్పందిస్తున్నారని చెప్పవచ్చు. అయితే మనకి ఇప్పుడు చూస్తే కనుక తెలంగాణ ఎంపీలు కూడా స్పందించడం జరిగింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ముఖ్యంగా చూస్తుంటే జర్నలిస్ట్ అనేవాడు నిఖార్సైన వ్యక్తి అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ ఎంపీలు చెప్తున్నారు. ఎందుకంటే నిస్వార్థంగా ప్రజల కోసం రాజకీయ నాయకుల ఇది ప్రజలకు రాజకీయ నాయకుల మధ్య వారధిగా ఉండేవారే జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులపై వ్యక్తిగతంగా దూషించడం, వారిపై దాడులు చేయడం ఇది సహజం కాదు, హేతుబద్ధమైన ఎందుకు చర్య అని చెప్పి. ఎందుకంటే వారు ఎలాంటి స్వార్థం లేకుండా పనిచేస్తున్నారు. అలాంటి స్వార్థం లేకుండా పనిచేసినటువంటి మహా న్యూస్ ఛానళ్లపై కూడా సిబ్బందిపై కావచ్చు, యజమాన్యంపై కావచ్చు, ఎండీపై కావచ్చు అలాంటి చేయడం చాలా తప్పు అని చెప్పేసి కూడా ఇటు ఎంపీలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నేతలు కూడా వాపోతారు. ఎందుకంటే ఒక ఘటనను చూపిస్తూ దాని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఒక కీలకమైన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కావచ్చు, 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి అలాంటి ఘటనకు లేదా తప్పు చేశాడు కాబట్టి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తారు. తప్పు చేయని వ్యక్తి అయితే ఇటు కోర్టు కావచ్చు, వివిధ ద్వారా కూడా ఎదుర్కోవాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా దూషించడం కావచ్చు, వ్యక్తిగతంగా దాడులు చేసే విధంగా ప్రేరేపించడం చాలా తప్పు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే సందీప్, శాంతి భర్త ఎవరైతే ఉన్నారో అసలు మదన్ మోహన్ ఆయన లెటర్ అనేది రాయడం జరిగింది. మనం దాన్ని టెలికాస్ట్ చేసాం. అదే పెద్ద తప్పుగా విజయసాయి రెడ్డి భావించడం, దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వకుండా కేవలం మహా న్యూస్ అలాగే కొంతమంది మీడియా ప్రతినిధుల్ని కానీ యాజమాన్యాలపైన కానీ కామెంట్ చేశారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే ముఖ్యంగా చూసుకున్నైతే మదన్ మోహన్ చేసినటువంటి రాసినటువంటి లేఖను మహా న్యూస్ చూపెట్టింది. ఎందుకంటే అతనికి ఏదైతే భరోసా కల్పించే వేదిక ఏదైనా ఉందంటే అది మహా న్యూస్ ద్వారానే దక్కుతుంది. నిఖార్సగా నిజాయితీగా వార్తలు ఇదివరకు గత 5 ఏళ్ల నుంచి కూడా రాసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం కాదు ఏది వైఫల్యాలు చేసినా ప్రజల కోసం మనం చూపిస్తూ వస్తున్నాం. ఇది సరైన వేదిక, ఇది తనకు షెల్టర్గా, ఎందుకంటే తనకు న్యాయం జరుగుతుందని ఒక భరోసా ద్వారా మాత్రమే మహా న్యూస్కు వచ్చారు. ఆ నేపథ్యంలో అతనికి భరోసా కల్పిస్తూ కూడా ఆ లేఖను మనం బయట పెట్టాం. దానికి సంబంధించినటువంటి ఆధారిత వార్తలను మనం ప్రసారం చేసాం. ఆ ఆధారిత వార్తలను నిజాలను జీర్ణించుకోలేని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బహాటంగానే అతని మీడియా వేదికలో మహా న్యూస్తో పాటు మహా న్యూస్ సిబ్బందిని
మహాన్యూస్ ఎండి వంశీ మారేళ్ల పైన బహిరంగంగానే విమర్శలు చేస్తూ, ఎందుకంటే ఒక వల్గర్ లాంగ్వేజ్ని కూడా ఉపయోగిస్తూ అనే విధంగా మనతో పాటు కుటుంబ సభ్యుల్ని కూడా దూషించే విధంగా కూడా అతను మాట్లాడాడు. మిగతా సహచరుల జర్నలిస్టులను కూడా పోలుస్తూ కూడా అతనితో మాట్లాడాడు. అంటే నిజాన్ని బయట పెట్టే మహాన్యూస్ని అతను ఒక చూపించే ప్రయత్నం చేసి, ఎందుకంటే ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. అతన్ని నిజాలను బయట పెట్టినందుకే మహాన్యూస్పై ఇదంతా కక్షపూరితంగా వివరిస్తున్నారు. ఎందుకంటే అతను చేసినటువంటి ఒకవేళ నిజాయితీ అయితే అతను తప్పు చేయకుంటే మాత్రం తప్పకుండా ఇప్పటివరకు వైసీపీ కావచ్చు, అతని అనుబంధ సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు స్పందిస్తుండే. చిన్న విషయానికి కూడా వైసీపీ నేతలు బయటికి వచ్చి నానా రచ్చ చేసే వైసీపీ నేతలు ఇప్పటి వరకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసినటువంటి ఇప్పటి వరకు స్పందిస్తలేరంటే అతని వెనుక స్తబ్దుగా ఉన్నాడు. ఎందుకంటే వైసీపీ నేతలు పూర్తిగా స్తబ్దుగా ఉన్నారు. అధినేత ఏదో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళంతా ఉండిపోయారు. వైసీపీలో విజయసాయి రెడ్డి ఒక్కడైపోయాడని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే మనకు కొద్దిసేపటి క్రితం గిరిజన సంఘాల నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు, మదన్ మోహన్ కి న్యాయం జరగాలి, న్యాయం జరిగేలా చేయాలి, దీనిపై విజయసాయి రెడ్డి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇందాక మదన్ మోహన్ కూడా మాట్లాడారు, నాకు న్యాయం జరగాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మాత్రం ఎలాంటి రెస్పాండ్ వస్తున్నట్టు కనిపించడం లేదు కదా. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే సుజాత సంబంధించి శాంతికి సంబంధించి గిరిజన బిడ్డపై ఒక వ్యక్తి ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వంలో కీలక వ్యక్తి విశాఖనే తన రాజధాని అని చెప్పుకున్నటువంటి విశాఖని ఏలినటువంటి వ్యక్తి ఆమెపై కూడా అనుచితంగా ప్రవర్తించాడు, ఆమె లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడని చెప్పుకోవచ్చు. అయితే ఆమె కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. అయితే గిరిజన సంఘాలు మాత్రం ఖండిస్తున్నాయి, ముక్త ఖండంతో ఖండిస్తున్నాయి. ఏదైతే విజయసాయి రెడ్డి తప్పుగా చూపించినట్టు మహాన్యూస్ పై కూడా అతను బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. కేవలం ఒక్కరోజు మాత్రమే వచ్చి మీడియా ముందు వచ్చి మీడియా అధినేతల్ని అందులో పనిచేసే సిబ్బందిని మాత్రమే దూషించాడు. కానీ ఇప్పటి వరకు ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు మీడియా సోదరులు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు అడుగుతున్న ప్రశ్నలకు ఇప్పటి వరకు కూడా అతను వచ్చి బయటికి వచ్చి కూడా సమాధానం చెప్తాడు. దీనిపై వెంటనే కూడా ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకునే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు గిరిజన వర్గాలు కూడా అతనిపై ఆరోపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సందీప్. జర్నలిస్టులు మీడియాపై రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. మహాన్యూస్ చైర్మన్ వంశీ మారేళ్లపై విజయసాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, మల్లు రవి, రఘురామరెడ్డి ఖండించారు. మీడియాపై విజయసాయి రెడ్డి అసభ్య పదజాలం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా వాళ్ళ ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిలాగా ఉండి అన్ని విషయాల్ని ప్రజల మధ్య పెట్టేటటువంటి మీడియా వాళ్ళని తిట్టడం, మీడియా దెబ్బతింటం మంచిది కాదు. ఆ రకంగా తిట్టడాన్ని ఖండిస్తున్నాం. మీడియా టీవీ యొక్క ఎడిటర్ పై వాక్యాలు మాట్లాడింది అలాంటి లీడర్ గారు మాట్లాడొద్దు, మేము ఖండిస్తున్నాము. జర్నలిస్టులని రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే దే ఆర్ ద వాయిస్ అన్నమాట, మన వాయిస్ అన్నమాట జర్నలిస్ట్. అందుకొరకే తప్పుజాడిలో పోయి ఇలాంటి విషయాలు మాట్లాడేది అనేది తప్పు అన్నమాట. మా టీవీ మహాన్యూస్ ఎండి గురించి విజయసాయి రెడ్డి గారు ఒక ఎంపీగా ఉండి ఆయన ఒక అధిక స్థానంలో ఉండి ఒక మీడియా ఏ మీడియానే కానీ ఉన్నది చూపించగలుగుతారు వాళ్ళు. ప్రజల ఒక ఏర్పాట్లో భాగంగా మీడియా అనేది బడుగు బలహీన ప్రజల పట్ల ఉండే ఒక మీడియా, ఆ మీడియాను ఆ వగ్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం, ఆ ఎండిని తిట్టడం తప్పు. రాజ్యసభలో ఉండి ఆయన అట్లా చేయడం అది తప్పు, అది తప్పుగా నేను భావిస్తున్నాను. ఏదైనా ఉంటే సమంజసంగా ఎండి గారికి ఫోన్లో మాట్లాడి ఇది పద్ధతి కాదు, ఈ విధంగా మీరు ఏర్పాటు చేసినట్టే బాగుంటుందని చెప్పడంలో ధర్మం ఉంది, కానీ అనవసరమైన వాక్యాలు చేయడం అది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను.